importance of fellowship. నీవు ఐక్యత గురించి, ఐక్యతకున్న ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడు. The importance of having a godly relationship. దేవుని దైవికమైన ఐక్యత గురించి నీవు మాతో పంచుకోవచ్చు. ఎంత ప్రాముఖ్యత అని చెప్పి. It is very important. ఇది చాలా ప్రాముఖ్యత. If we don't have godly relationships, దైవికమైన ఐక్యత మనకు లేదంటే there are chances that we may fall in our spiritual మనము పడిపోవడానికి, మన జీవితంలో పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. We need pastors, we need brothers and sisters who should encourage us in our spiritual life. We need mentors. మనకి సేవకులు కావాలి, పాస్టర్ కావాలి, మనకి స్నేహితులు కావాలి, మనకు తర్బీదిస్తున్న వాళ్ళకు మనకు కావాలి. అదన్నీ మనకి చాలా ప్రాముఖ్యం. Because God didn't create us to be alone. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా సృష్టించలేదు. If that was the case, only Adam would have been on the earth. If but God said after creating Adam, it is not good for man to be alone. So he need a partner. దేవుడు ఆదామును ఒంటరిగా సృష్టించలే. ఆదామును చూసి మంచిది కాదు అని చెప్పిన విషయం ఏమంటే ఒంటరిగా ఉండడం. So God says to us today, you should not be alone in your spiritual life. You need a friend, a mentor in your life to be strong in your spiritual life. దేవుడు స్తోత్రం. అందుకే ఈరోజు మాట్లాడారు, మీకు అవసరము, మీకు ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచడానికి స్నేహితులు, మిమ్మల్ని తర్బీదు ఇవ్వడానికి ఉన్న నాయకులు. To be my testimony, I don't know how many of you have noticed. నా సాక్ష్యం ఇదే. ఎంతమంది మీరు అది చూసారు తెలియదు. There was a time I was so confused. There was a time I was so confused. నేను ఒకప్పుడు నేను చాలా గలిబిల్లో ఉన్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను. You might have noticed that time only my wife and the children used to come to church. ఆ సమయంలో నాకు భార్య, నా పిల్లలు మాత్రం సంఘాలకు వస్తారు. I never used to come to church. నేను చర్చికి నేను రాను. Nearly how many? 2 months. 2 నెలలుగా నేను సంఘానికి 2 or 3 months. I was so confused, Lord, what is happening in my life? 2-3 నెలలుగా నేను చాలా గలిబిలిలో ఉన్నాను. So many questions. What I'm following is right. Questions about my faith. Questions about my understanding about Bible. So many questions. అనేక ప్రశ్నలు. నేను వెంబడిస్తున్న వాక్యము సరేనా, నేను వెంబడిస్తున్న సంఘం సరేనా, నేను వెంబడిస్తున్న నేను అర్థం చేస్తున్నా, నేను చదువుతున్న ఈ వాక్యం అని కరెక్ట్ అని చెప్పి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. Sometimes I used to share with my wife. నేను నా భార్య దగ్గర నేను కొన్ని విషయాలు పంచుకుంటాను. Sometimes we used to have fightings also. మా మధ్యలో చాలా గొడవలు కూడా వస్తాయి. Because of that style, that life. So she used to tell, why you are not coming to church today? అది ప్రశ్న ఏమంటే ఎందుకు సంఘానికి రావట్లే, ఈ ప్రశ్న I say I don't want to come. నేను చెప్తాను, నాకు సంఘంకి రావడం నాకు నచ్చలేదు. I think nearly 2 months. 2 నెలలుగా. So my kids also used to think, why daddy is not coming to church? పిల్లలు కూడా ఆలోచన మొదలు పెట్టారు, ఎందుకు పాప సంఘానికి రాలేదు. So sometimes they used to ask, daddy, are you coming to church today? పిల్లలు అడుగుతారు, ఈ రోజు సంఘానికి వస్తారా డాడీ చెప్తారు. I say no, I have another service. నేను చెప్తాను, నాకు ఇంకా వేరే సర్వీస్ ఉంది చెప్తా. You know, during that time, one day, ఆ సమయంలో ఒకరోజు Pastor Gandhi gave me a surprise visit. ఒకసారి గాంధీ పాస్టర్ గారు ఆశ్చర్యంగా ఇంటికి వచ్చి దర్శించారు. My wife didn't tell me. If she would have told me before, I would have escaped from that place. నా భార్య చెప్పి ఉండవచ్చేమో, నేను మీరు వాళ్ళు వస్తున్నది తెలిస్తే జంప్ అయిపోతారని చెప్పి ముందు చెప్పలే. So before half an hour she said, pastor is coming. జస్ట్ ముందుకు వారి ఇంటికి రావడానికి కొంచెం మునుపు పాస్టర్ గారు వస్తున్నారు చెప్తున్నారు. Then I understood, oh, there is something. ఓకే, నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, నేను ఇరిగిపోయాను చెప్పి. You might have gone and told pastor, I am not coming to church. అప్పుడు నేను పాస్టర్ గారి దగ్గర చెప్పాను, పాస్టర్ నేను సంఘానికి నేను రాను. I am telling this honest. I don't want to pretend. నేను చాలా హానెస్ట్ గా చెప్పాను. నేను దాచుకోవడానికి సంఘం testimony. ఇది నా యొక్క యథార్థమైన సాక్షి. Pastor just came and said, praise the Lord, hallelujah. We started talking and all. పాస్టర్ గారు ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేశారు, ప్రైజ్ లార్డ్ అన్నారు, హల్లెలూయా అన్నారు. కొంచెం సేపు మాట్లాడడం మొదలు పెట్టారు. So I was thinking, pastor may be thinking that I have some problem with him, that's why I'm not coming to church. పాస్టర్ గారు అనుకున్నారు, పాస్టర్ గారితో ఏదో నాకు పాస్టర్ గారికి మధ్యలో ఏదో సమస్య ఏదో ఉంది, అందుకొరకే సంఘానికి రావట్లేదు. So I told pastor, I don't have any problem with you,
but I have so many questions. I am confused. That's why I am not able to come to church. ఆ రోజు పాస్టర్ గారు మీ గురించి నాకు ఏ అభిప్రాయము లేదు, నాకు చాలా ప్రశ్న ఉంది, అది నాకు అండర్స్టాండ్ కాలేదు, అందుకే నేను సంఘానికి రావట్లేదు. So he didn't try to explain me all doubts, but he told one thing, brother, there was a time that you came to faith. That time you had a very genuine encounter with Jesus. నేను పాస్టర్ నాకు ఒక మాట అడిగారు, యేసు ప్రభు దగ్గరికి మొట్టమొదటిసారి మీరు వచ్చారు. చాలా విషయాలు ఉంది కన్విన్స్ చేయడానికి, కానీ ఏమి జరగట్లేదు. కానీ చివరిగా ఒక మాట చెప్పారు, యేసు ప్రభు దగ్గర మీరు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మీకు కొన్ని అనుభవాలు ఉంది కదా. That was genuine. Everyone's life, that is a genuine place. We feel that presence of God in our life. We are so happy. A new life. ఎప్పుడైతే మొట్టమొదటిసారి యేసు ప్రభువును మనం అంగీకరించి వస్తున్నామో అప్పుడు మన హృదయంలో ఒక ఆనందం, ఒక సంతోషం, అప్పుడు ఒక విడుదల పొందిన ఒక అనుభవం ఉంది కదా, ఆ స్పర్శ. That is not that time you don't know much about Bible, you don't know about churches, you don't know about theology, you don't know about aspects of theology, but that is a pure time of fellowship with God. అది అప్పుడు మీరు మొట్టమొదటిసారి దేవునిలో వచ్చినప్పుడు మీకు థియాలజీ తెలియదు, స్టడీస్ తెలియదు, బైబిల్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలియదు, కల్చర్ తెలియదు, మీకు ఎక్కువ జ్ఞానం వాక్యం గురించి ఉండదు. కానీ అప్పుడు మీకు ఒక అనుభవం ఉంది కదా, ఆ అనుభవమే యథార్థమైన సత్యమైన దేవునితో ఉన్న సహవాసం. So he told, leave all that other things, all theological, this one, arguments, questions. You just think about that first place, the first anointing that you received. మీరు ఇదన్నిటిని ఇప్పుడు మధ్యలో వచ్చిన అన్ని మీరు ఏదైతే చదివారో, ఏదైతే ఉపదేశాలు, ఏదైతే డాక్ట్రైన్స్, ఏదైతే థియాలజీ, ఇదన్నిటిని తీసిపడేసి మొట్టమొదటిసారి మీరు పొందారు కదా, ఆ ప్యూర్ రిలేషన్షిప్, అక్కడికి మొట్టమొదటిసారి మీరు రండి ఫస్ట్. Then I started thinking. నేను తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాను. Then I understood one thing, more than all my knowledge that I accumulate. నేను ఇప్పుడు ఏదైతే కలిగానో అది అన్నిటికంటే నా జ్ఞానం కంటే అధికమైన ఏదో ఒక విషయం నేను ముందు పొంది ఉన్నాను. That is having a genuine relationship with God. అదే దేవుని సన్నిధిలో దేవునితో ఉన్న యథార్థమైన సత్యమైన యథార్థమైన ఐక్యత. All other things are just, that won't help us. It is good to know, but it is not important. అని వేరే విషయం అన్నీ మనకి అది మంచిదే, కానీ అది మనకి సహాయం చేయదు. Your doctrines will not save you. మన ఉపదేశాలు మమ్మల్ని రక్షించదు. Your church will not save you. మన సంఘం మమ్మల్ని రక్షించదు. Pastor cannot save you. పాస్టర్ మమ్మల్ని రక్షించరు. Your wife or husband cannot save you. మీ భార్య భర్త ఎవరు మమ్మల్ని రక్షించరు. Only Jesus can save you, that also if you open your heart to him. యేసుక్రీస్తు మాత్రమే మమ్మల్ని రక్షిస్తారు. ఆయన మాత్రం రక్షకుడు. ఎందుకంటే మన హృదయము మనకు ఆయనకు మనం అప్పచెప్పి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. That is most important thing in our Christian life. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కార్యం ఏమంటే ఆయనతో సహవాసం. హల్లెలూయా. హల్లెలూయా. The second important point, రెండవది ప్రాముఖ్యమైన పాయింట్ ఏమంటే fellowship with our Christian brothers and sisters. మన సహోదర ఆత్మీయ క్రైస్తవ సహోదర సహోదరులతో మనకున్న ఐక్యత. Let's turn our Bible into 1 Corinthians. మన బైబిల్ ని మనము తెరుస్తాము. మొదటి కొరింథీ పత్రిక, I think chapter 15 verse 33. 1 Corinthians chapter 12 verse 12. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యము. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము ఒక్క అవయములన్నీయు అనేకములై ఉన్నాయో, ఒక్క శరీరం అయి ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. Hallelujah. Hallelujah. Here the Bible says, for as the body is one and has many members, but all the members of that one body, being many, are one body, so also is Christ. So the apostle Paul is telling, we are the body of Christ. పౌలు అపోస్తలులు అంటున్నారు, మనము క్రీస్తు శరీరముగా ఉన్నాము. In a body there are so many parts that are important. Hand is important, legs are important,
eyes are important, ears are important, everything are important. We cannot say I don't want my hand, I don't want leg. Everything is needed. మనకి ఏక శరీరం ఉంది, అని ఏక శరీరములో అనేక అవయవాలు ఉంది. మనకి అవయవములు చాలా ప్రాముఖ్యం. చెవి చాలా ప్రాముఖ్యం, చెయ్యి, కాలు, స్తోత్రం. శరీరంలో ప్రతి అవయవము చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్క అవయవము ఇంకొక అవయవమును చూసి నాకు వద్దు, ఉపయోగం లేదు చెప్పలేము. Hallelujah. హల్లెలూయా. All body parts together, they work together, and that is what makes us who we are. శరీర అవయవములు అన్ని కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు అది ఏ స్తోత్రం మనము ఎవరు అని అందరికి తెలియజేస్తుంది. Hallelujah. So church is the body of Christ. సంఘము అన్నది క్రీస్తు శరీరమై ఉన్నది. So church, the word church comes from the Hebrew word ecclesia. That means a set apart people, people gathered, gathering of people. ఈ సంఘం అన్న మాట గ్రీకు భాషల నుండి తర్జుమా చేసినప్పుడు అది స్తోత్రం వేరుపరిచిన, స్తోత్రం సెపరేట్ చేసిన జనములు అని చెప్తుంది. It's a fellowship of brothers and sisters in God, in Christ. సహోదరులు దేవునిలో వచ్చి సహవాసం చేస్తున్న స్థలం. They are part of the body and each one has a function to do. మీరు ఒక శరీరములో అవయవముగా ఉన్నారు, మీరు ఆ శరీర అవయవములో కదులుచున్న వ్యక్తులుగా ఉన్నారు. So together we help each other, we support each other, and we grow in the Lord. మనము ఒకరికి సహాయం చేసి ఒకరిని ఎంకరేజ్ చేయడానికి దేవుడు ఏర్పరిచిన అవయవమై ఉన్నాం.